ఫ్రెండ్స్ మీలో ఎవరన్నా ఒక మంచి హెయిర్ ట్రిమ్మర్ కోసం చూస్తుంటే, నేను ఈరోజు నోవా కంపెనీకి సంబంధించి ఒక హెయిర్ ట్రిమ్మర్ అయితే కొన్నాననమాట. నాకు 500కి అయితే ఇదైతే రావటం అయితే జరిగింది. ఈ ట్రిమ్మరు ఎలా ఉంది, ఏంటి అని జెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఈ ట్రిమ్మర్‌ని నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. నేను ఆర్డర్ పెట్టినప్పుడు నాకు పైన కవర్ గాని ఇలా అయితే ఏమి రాలేదనమాట. ఇప్పుడు మీరు ఈ ట్రిమ్మర్‌ని ఔట్ సైడ్ అయితే చూడండి. మీరు మొత్తం స్పెసిఫికేషన్స్ అన్నీ మనకి ట్రిమ్మర్‌కి ఏమేమి ఉంటాయి అని చెప్పేసి బాక్స్ పైనే ఉంటాయన్నమాట. మీరు ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళేసి నోవా ట్రిమ్మర్స్ అని కొట్టంగానే మనకి తక్కువ కాస్ట్‌లో ఉన్నది ఇదే అనమాట. ఇదే కనిపిస్తది. నాకు 500 అయితే ఇదైతే పడటం అయితే జరిగింది. ఇది 1136 అనే మోడల్ నేమ్ అనమాట. మీరు నోవా 1136 అని కొట్టినా కూడా మనకి ఫ్లిప్‌కార్ట్‌లో అయితే చూపించడం అయితే జరుగుద్ది. అలాగే బాక్స్ పైన మనకి చూపిస్తున్నాయి చూడండి. లోపల ఏమేమి వస్తాయి అని జెప్పేసి. సో, ఆ లోపల ఇవన్నీ ఉన్నాయా లేవా అని జెప్పేసి మనమైతే చెక్ చేసుకుందాం. ముందుగా బాక్స్ మీద ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి. నెక్స్టు బ్యాటరీ బ్యాకప్ గూడా చాలా అయితే బావుందనమాట. మనం కంటిన్యూస్‌గా ఇది ట్రిమ్మర్‌ని వాడితే మనకి 120 మినిట్స్ వస్తుంది అని జెప్పేసి బాక్స్ పైనైతే మెన్షన్ జేయటం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మీరు బాక్స్ పైన స్పెసిఫికేషన్స్ ఉంటాయి గాబట్టి, మీరు ఈ బాక్స్‌నైతే కంప్లీట్‌గా చూసిన తర్వాతలే దీన్ని అన్బాక్స్ అయితే చేయండి. ఇప్పుడు నేను లోపల అసలు మనం చూసిన ఐటెమ్స్ ఉన్నాయా? లేదా? అని జెప్పేసి చూపిస్తున్నాను చూడండి. ఏమన్నా ఐటెమ్స్ గనక మిస్ అయితే మనకి రిటర్న్ పెట్టుకొని రీఫండ్ వచ్చే ఆప్షన్ గూడా అయితే ఈ ట్రిమ్మర్‌కైతే ఉందనమాట. మీరు పెట్టుకున్న తర్వాత మీకు నచ్చకపోయినా గూడా దీన్ని రిటర్న్ చేస్తే మనకి రీఫండ్ అయితే వస్తది. మాక్సిమం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో అయితే మనకి ఏమి ఉండవనమాట. కానీ మీరు ముందు ఆర్డర్ పెట్టేటప్పుడు చూసైతే కొనుక్కోండి. మనకి ఈ బాక్స్‌లో ఉన్న ఐటెమ్స్‌తో పాటు ఒక ఇన్‌స్ట్రక్షన్ లేబుల్ అనేది గూడా ఇచ్చారు. మీరు ఓపిక ఉండి చదువుకోవాలనుకుంటే గనక దీన్నొకసారి అయితే చదవండి. నెక్స్టు మనకి బాక్స్‌లో వచ్చిన ఐటెమ్స్ కొంచెం కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఇవన్నిటి గురించి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం ట్రిమ్మర్‌నైతే తీసుకుందాం. ట్రిమ్మర్ అనేది మనకి కొంచెం వెయిటే ఉంది. అంత వెయిట్ కూడా లేదనమాట. ట్రిమ్మరు బిల్డ్ క్వాలిటీ అనేది కూడా చాలా బావుంది. సో, మీరు అక్కడ నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను. దాన్ని ఓపెన్ చేసి అసలు అది ఛార్జ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆన్ అవుతుందా, వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్ మనకి ప్రీమియంగా ఉందన్నమాట క్వాలిటీ అనేది చాలా బావుంది. అలాగే ఈ ట్రిమ్మర్‌ని మనం ఆన్ చేస్తే మనకక్కడ కింద గ్రీన్ లైట్ అనేది రావటం అయితే జరుగుద్దనమాట. మనకి పర్లేదు ఈ కాస్ట్‌లో మనకి చాలా బెస్ట్ అని చెప్పుకుంటాను నేనైతే. ఎందుకంటే మనకి 500లో ట్రిమ్మర్స్ అనేవి మాక్సిమం తక్కువ అనమాట రావడం. సో, మనకి 500లో ఇది బెస్ట్ అని చెప్పేసి నేనైతే చెబుతాను. నెక్స్టు మనం ట్రిమ్మర్‌ని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంతకుముందు ఎవరన్నా వాడేసి పెట్టారా? లేకపోతే కొంచెం ఉంటాయి మనకి ఈ ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ కొంతమంది వాడేసి రిటర్న్ పెట్టేస్తూ ఉంటారు. సో, అది కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనం ట్రిమ్మింగ్ చేసుకున్న తర్వాత మనం అది మొత్తం క్లీన్ చేసుకోవటానికి మనకంటూ ఒక బ్రష్ అయితే ఇచ్చాడు. అలాగే మనం అడ్జస్ట్ చేసుకోవటానికి కూడా మనకి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ఛార్జింగ్ కేబుల్ గూడా ఒకటైతే ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఈ అడ్జస్ట్‌మెంట్స్ ఈ మనకొచ్చేపాటికి కొంచెం కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి. నాకు యెల్లో, అలాగే ఆరెంజ్, గ్రీన్ అయితే రావటం అయితే జరిగిందనమాట. చాలా బాగున్నాయి కలర్సు కొంచెం చూసుకోవటానికి. అలాగే కొంచెం ఆయిల్ అయితే ఇచ్చారు. ట్రిమ్మర్ ఎప్పుడైనా స్ట్రక్ అయినా గూడా మనం ఆయిల్ అనేది దాంట్లో వేసుకుంటే ట్రిమ్మర్ అనేది స్మూత్‌గా రావటం అయితే జరుగుద్దనమాట. బడ్జెట్‌లో ఈ ట్రిమ్మర్ అయితే బానే ఉంది. మీలో ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియో గనుక నచ్చితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.